అందరికీ నమస్కారం. పారదర్శకత కోసం మన చేతిలో ఉన్న ఒక పదునైన ఆయుధం సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ. ఈరోజు మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఏదైనా సమాచారం అడగడానికి వెళితే చాలామందికి ఎదురయ్యే ఒక సాధారణ సమస్య ఇది. అడిగింది సమాచారం కాదు అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. మరి ఈ పోరాటంలో గెలవడానికి అసలైన కీలకం ఆ చట్టంలోనే దాగి ఉన్న రహస్య భాషను అర్థం చేసుకోవడమే. అయితే అదేంటో చూద్దాం. తెలుసా, ఆర్టీఐలో గెలవాలంటే అందులో దాదాపు 70% విజయం కేవలం సెక్షన్ 2లో ఉన్న కొన్ని పదాల నిర్వచనాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలోనే ఉందట. అంటే ఆ డెఫినిషన్స్పై పట్టు సాధిస్తే చాలు. మరి అవేంటో, వాటిని మన ఆయుధాలకు ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. మనం తెలుసుకోవాల్సిన మొదటి ఇంకా అత్యంత శక్తివంతమైన పదం సమాచారం. దీని అసలు అర్థమేంటో చూద్దాం. చట్టం ప్రకారం సమాచారం అంటే కేవలం కాగితాల ఫైల్స్ మాత్రమే కాదు. ఏ రూపంలో ఉన్నా సరే, అది రికార్డులు, డాక్యుమెంట్సు, ఈమెయిల్సు, శాంపుల్సు, ఇలా ఏదైనా కావచ్చు. చాలా విస్తృతమైన నిర్వచనమిది. సో ఎప్పుడైనా ఒక అధికారి ఇది సమాచారం కాదు, వివరణ అడుగుతున్నారు, లేదా కొత్తగా సృష్టించి ఇవ్వలేము అని అడ్డుకోవడానికి ప్రయత్నించారనుకోండి, అప్పుడు చట్టమే మనకొక పవర్ఫుల్ కౌంటర్ ఇస్తుంది. నేను అభిప్రాయం అడగట్లేదు, మీ దగ్గర ఇప్పటికే ఉన్న మెటీరియల్ అడుగుతున్నా, అదే సెక్షన్ 2F ప్రకారం సమాచారం అని మనం బలంగా చెప్పొచ్చు. ఇదిగోండి, ఈ వాక్యాన్ని నేరుగా కాపీ పేస్ట్ చేసి మన ఆర్టీఐ దరఖాస్తులో వాడుకోవచ్చు. చట్టంలోని సెక్షన్ పేరుతో సహా ఇలా అడగడం వల్ల మన అభ్యర్థనకు ఒక చట్టపరమైన బలమొస్తుంది. ఏం అడగాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎవరిని అడగాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. యుద్ధంలో సగం గెలిచినట్టే. దీని అర్థం చాలా సింపుల్. ఆర్టీఐ అనేది ఒక వ్యక్తి మీద కాదు, ఒక సంస్థ మీద ఫైల్ చేస్తాం. అది ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థ అయినా కావచ్చు. ప్రభుత్వ నిధులతో నడిచేది ఏదైనా సరే పబ్లిక్ అథారిటీ కిందకే వస్తుంది. చాలాసార్లు ఇది మా డిపార్ట్మెంట్ కాదు, ఇది ప్రైవేట్ విషయం అని చెప్పి బాధ్యతను పక్కకి నెట్టేస్తుంటారు. అలాంటప్పుడు ఈ సెక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ సంస్థ సెక్షన్ 2H ప్రకారం ఒక పబ్లిక్ అథారిటీ, కాబట్టి మీ దగ్గరున్న రికార్డులను ఇవ్వాల్సిందే అని మనం వాదించవచ్చు. ఇందాకటిలాగే ఈ వాక్యాన్ని కూడా దరఖాస్తులో నేరుగా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం ద్వారా సమాచారం ఇవ్వడం అనేది వాళ్ల చట్టపరమైన బాధ్యత అని మనం స్పష్టంగా గుర్తుచేసినట్టవుతుంది. సమాచారం, పబ్లిక్ అథారిటీ ఇవి కాకుండా సెక్షన్ 2 మనకు ఇంకా కొన్ని సూపర్ పవర్స్ ఇస్తుంది. అందులో మరో మూడింటిని ఇప్పుడు చూద్దాం. ఈ డిజిటల్ యుగంలో ఇది చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే సమాచారమంతా కంప్యూటర్లో ఉంది అని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. కంప్యూటర్లో ఉన్నది కూడా రికార్డు కిందికే వస్తుంది. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఆన్లైన్లో ఉన్న లబ్ధిదారుల జాబితాలు, లావాదేవీల వివరాలు, ఇలాంటి డిజిటల్ సమాచారాన్ని కూడా మనమొక రికార్డుగా భావించి అడగవచ్చు. ప్రింటౌట్ లేదా పీడిఎఫ్ రూపంలో ఇవ్వమని కోరవచ్చు. ఈ సెక్షన్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సమాచార హక్కు అంటే కేవలం కాగితాలు అడగడమే కాదు. మనం నేరుగా ఆఫీస్కి వెళ్ళి పనులను, రికార్డులను తనిఖీ చేయవచ్చు, మెటీరియల్ నాణ్యతను పరీక్షించడానికి శాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ అధికారి ఫైల్ చాలా పెద్దది అనో, ఫైల్ దొరకట్లేదనో సాకులు చెప్తే తనిఖీ అభ్యర్థించడం అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మనం నేరుగా వెళ్లి చూస్తామనగానే చాలాసార్లు దారిలోకొస్తారు. అధికారులు తరచుగా వాడే మరో సాకు థర్డ్ పార్టీ సమాచారం. కాంట్రాక్టర్ల గురించి లేదా లబ్ధిదారుల గురించి అడిగితే అది వాళ్ల వ్యక్తిగత సమాచారం, ఇవ్వలేం అని అంటుంటారు. మరి ఆ అడ్డంకిని ఎలా దాటాలో ఈ వాక్యం చూపిస్తుంది. మనకు కావలసింది వాళ్ల వ్యక్తిగత వివరాలు కాదు, ప్రజాధనంతో చేసిన పనికి సంబంధించిన అధికారిక రికార్డులు మాత్రమే అని స్పష్టం చెయ్యాలి. అప్పుడు వాళ్లు సమాచారం ఇవ్వాల్సిందే. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో ఒక ప్రాక్టికల్ ప్లాన్ చూద్దాం. అధికారులు సహకరించనప్పుడు ఏం చేయాలో కూడా చట్టంలోనే ఉంది. మనం చేసే ప్రతి కమ్యూనికేషన్ను రాతపూర్వకంగా ఉంచుకోవాలి. స్పీడ్ పోస్ట్ రసీదు ఒక కవచం లాంటిది. 30 రోజుల్లో సమాధానం రాకపోతే సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి. ఒకవేళ రాతపూర్వకంగా నిరాకరిస్తే దాన్ని ఆధారం చేసుకుని మనం అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ ఎవరైనా సమాచారం ఇవ్వడానికి లంచం అడిగితే ఏం చేయాలి?
ఇది కేవలం మనల్ని కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నం. దీనికి ఒక సురక్షితమైన చట్టపరమైన మార్గముంది. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న అధికారిక నంబర్ల ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. ఇవన్నీ మనల్ని ఆర్టీఐ చట్టం యొక్క అసలు ఉద్దేశానికి తీసుకొస్తున్నాయి. అదేంటంటే, చివరిగా ఒక్క మాట, చట్టంలోని సరైన భాషను ఉపయోగించడమంటే వాళ్లతో వాదించడం కాదు, జవాబుదాలీతనాన్ని నిలబెట్టడానికి అవసరమైన పక్కా ఆధారాలను అంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ను ఒక పద్ధతి ప్రకారం సంపాదించడం. ఆ సాక్ష్యమే సమాచారం.